ఏమండి ప్రేమిల గారు ఎలా ఉన్నారా? ఏటి మధ్యన మా ఇంటికి రావడమనేరు. ఈ వయసు మా అమ్మ ఆండలం వయసులో ఉంది. లా కాదు ఆడోళ్ళమ్మే. బాగా ఫోన్ ఎత్తట్లేదని పేరు మార్చేసావా? ఇలాంటి ఐడియాలన్నీ ఎలా వస్తాయి నీకు? అడ్డమైన ఐడియాలేసి హస్బెండ్ ఉన్నాడు కదా, అన్నీ అలా అబ్బాయి అంతే. నల్ల సీర కట్టుకున్న నైవంచికి నువ్వు ఫ్యాన్ వారా? అసలు లైఫ్ లో ఏం చేద్దాం అనుకుంటున్నావే? టీఎఫ్ఐకి బానిస అవ్వాలనుకుంటున్నా. అంటే ఏంటి అమ్మా? ఏదైనా మూవీ రిలీజ్ అయింది అనుకో, అది చిన్న మూవీ అయినా పెద్ద మూవీ అయినా, మన ఇండస్ట్రీ అయినా వేరే ఇండస్ట్రీ అయినా, న్యూ రిలీజ్ అయినా రీ రిలీజ్ అయినా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి రివ్యూలు ఇస్తుంటా. మూవీ మరీ బాగుందనుకో మేము చేసి ప్రమోట్ చేస్తుంటా. ఇలా నా లైఫ్ అంతా టీఎఫ్ఐకి బానిసలా కొనసాగిద్దాం అనుకుంటున్నా అమ్మా. మరి కెరియర్? ఆ కెరియర్ దేముందులే, టీఎఫ్ఐ బాగుంటే చాలు. నీకు రోజు రోజుకి పిచ్చి బాగా ముదిరిపోతుంది. బ్లాక్ మెయిలర్ బ్లాక్ సరి కట్టిందేటి? ఏమండి, నేను పుట్టింటికి పోతున్నా. అయితే నేను గుడికి పోతా. మీరెంత మొక్కుకున్నా నేను తిరిగి రాను. నేను వెళ్ళేది మొక్కుకోవడానికి కాదు, మొక్కు తీర్చుకోవడానికి. అక్క పుట్టింటికి వెళ్తుందంటే అంత ఆనందం ఏంటి బా? మొక్కులు మొక్కేసుకుంటున్నావు? నీకెందాక ఒకసారి చెప్పినా స్ట్రోక్ తగ్గించమని. కాయ ఆగిపోతే అడుక్కు తింటారు. ఇలాంటి తెక్క పనులు చేస్తే అలాంటి మొక్కులే మొక్కుకుంటారు. అంత అందంగా ఉన్నానా? అంతసేపు చూస్తున్నావు, ఫోన్ వస్తుంది చూడు. ఈ ఫోను నాకు కాదు, మీకే. నీ ఫ్రెండ్ ప్రేమ నాకెందుకు ఫోన్ చేస్తుంది? నీ మీద మనసు పడిందేమో బా. మనసు పడితే రమ్మని దాని మీద కూడా మంగళసూత్రం కట్టేస్తా. అయితే మాట్లాడి ముహూర్తాలు పెట్టుకోండి. ముందు జాతకాలు కలాలి కదా. ఏమండి ప్రేమిల గారు ఎలా ఉన్నారా? ఏటి మధ్యన మా ఇంటికి రావడమనేరు. ఈ వయసు మా అమ్మ ఆండలం వయసులో ఉంది. లా కాదు ఆడోళ్ళమ్మే. బాగా ఫోన్ ఎత్తట్లేదని పేరు మార్చేసావా? ఇలాంటి ఐడియాలన్నీ ఎలా వస్తాయి నీకు? అడ్డమైన ఐడియాలేసి హస్బెండ్ ఉన్నాడు కదా, అన్నీ అలా అబ్బాయి అంతే. నల్ల సీర కట్టుకున్న నైవంచికి నువ్వు అండాలమ్మా. చిచ్చి అమ్మా, ఏంటి ఫోన్ చేయడం మానేసావు? పెళ్లి చేస్తే కొడుకులు మర్చిపోతారా? మోడర్న్ జనరేషన్ లో పడి మదర్స్ లో కూడా మార్పులు వచ్చేసినాయే. నువ్వే అనుకున్నా, మీ అమ్మ కూడా సేమ్ టు సేమ్. మా అమ్మకు కూడా అన్ని నా పొలికిలే. ఎందుకు కొడతావే? ఊళ్ళో మడత మంచాలు ఏమన్నా ఫ్రీగా వస్తున్నాయా? నేతా అంబానీతో ఫ్రెండ్షిప్ ఎప్పుడు చేసేవే? ఫేస్బుక్ ఫ్రెండ్సా? వద్దులే చెప్పు. ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదేంట్రా? ఎగస్టాలా? కాదు, కొలెస్ట్రాల్. కోసి కారం పెట్టేస్తా నోర్మియా. కాదే, ఆఫీస్ వర్క్ ఎక్కువైపోయి హెడ్ కూడా తిప్పలేనంత హెవీ లోడు. మీ ఇద్దరికి పెళ్లి చేసింది పని చేసి ప్రపంచాన్ని ఉద్ధరిస్తారని కాదు, పిల్లల్ని గాని వంశాన్ని ఉద్ధరిస్తారని. రమ్మంటావా? నా సంగతి తెలుసుగా. తెలుసు తెలుసు, చాలా బాగా తెలుసు. నువ్వు అస్సలు రావద్దు. అది త్వరగా పని చూడండి. అలాగే, నువ్వు ఫోన్ పెట్టేసి గేదెలు గడ్డేసుకో. వెళ్ళాలి. ఏంటా అత్తంటే అంత వణికేస్తున్నావు? వణక్క అది వచ్చిందంటే ఏమవుతుందో తెలుసా? సీజన్ లోకి ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుద్ది. నీ బొందా క్యారెక్టర్ ఎంటర్ అవడం కాదే, మా ఇద్దరికి క్యారెక్టర్ కే చూసి అయిపోద్ది. కావాలంటే తిన్నాడు. అవునే బాబు, ఈడు ఎక్స్ట్రాలకి 7 ఆకులు ఎక్కువ. ఆవిడ మా అమ్మ నేను అన్నదే. మీ అమ్మనేరా? మా ఆడపడుచు, అదే ఈయన గారు అక్క. పెనుకొండ వాస్తవ్యులు వాళ్లే. పెళ్లి చేసుకుని పిల్లలు కనకుండా కాలక్షేపం చేస్తుంటే ఈవిడి గారు వెళ్ళి దగ్గరుండి కాపురం చేయించి కానుపోయే వరకు ఉండి మరీ వచ్చింది. కానుపు చేయించిందంటే పెద్ద ఆవిడ పర్వాలేదు, కాపురం ఇలా చేయించింది. ఆ తర్వాత నానొడితే నేను చెప్పలేనమ్మా. మా అమ్మని దరిద్రం అంటావే? నువ్వేనే చెప్పుబా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫేస్ ఇన్నోసెంట్ గా ఉంటది కానీ ఇలాంటి టాపిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ నీకు. కాపురం ఎలా చేయించిందో చెప్పుబా. చెప్తాను. యాంత్రిక జీవితాల్లో పడి మంత్రాలతో చేసుకున్న పెళ్లిళ్ళు కూడా మర్చిపోయి పని మనుషులు అయిపోతున్నారు జనాలు. అయిపోతే కాపురాలు కూలిపోతాయని కుతంత్రం ఆలోచించింది మా అమ్మ అండాళ్ళమ్మ. సోదాపి షార్ట్ కట్ లో చెప్పుబా. సోదిలా ఉందా? షార్ట్ కట్ లో చెప్పేస్తానే. పల్లె వెలుగు బస్సులో పెనుగొండెళ్ళి పనిలో ఉన్న వాళ్ళిద్దరు ల్యాప్టాప్లు తీసుకెళ్లి నూతలు పడేసింది. మా బావకు ములక్కాయలు ఎట్టిది, మా అక్కకి మల్లెపూలు ఎట్టిది, 6 గంటలకు లైట్లు కట్టిది, ఇద్దరిని గదిలో దోసి గొళ్ళలు ఎట్టిది. గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్లగలం కానీ నీళ్ళు తాగించలేం కదా. అదే అండాలమ్మ 1960 బ్యాచ్. ఎట్లాంటి ఎన్ని చూసి ఉంటది. ఏం చేసింది? పాలల్లో మాత్రలు కలిపేసింది. ఓ, వాళ్ళు కనిపెట్టలేదా? కనిపెట్టారు. ఎందుకు కనిపెట్టలేదు? 9 నెలల తర్వాత కవల పిల్లలు కనిపెట్టారు.
అయితే అక్క కాండాలమ్మే కరెక్ట్. దింపేద్దాం. ఈ టైంలో ఏదో ఫోన్ చేశాడు. వీడా? చెప్పరా రెవ్వి. ఏం చేస్తున్నావు వృందా? ఇప్పుడే మంచిగా తిన్నారా? పడుకోబోతుంటే నువ్వు కాల్ చేసావు. ఏ వీకెండ్ రోజు కూడా త్వరగా పడుకొని ఏం చేస్తావులే గానీ రా పబ్కి వెళ్దాం. ఏంటి పబ్బుకా? బా, ఆ పబ్బులో ఏముంటదిరా? ఆ సౌండ్, ఆ జనాలు, పొగలు, ఛీ యక్. ఒసే ఈ రోజు నా బర్త్డేనే, ఫ్రీగా పార్టీ ఇస్తాను రానంటావేంటి? అవునా? ముందే చెప్పాలి కదా. బా, పబ్బు వైబ్ ఉంటాదిరా. ఆ మ్యూజిక్, స్మోక్, క్రౌడ్, యహ ఎంజాయ్ చేసేద్దాం. అయితే వస్తున్నావా? నువ్వు ఫోన్ పెట్టే 10 నిమిషాలు నీ పక్కన ఉంటా. ఓకే, త్వరగా వచ్చే. అమ్మయ్యా, అమ్మ పడుకుంది. నేను జంప్ అయిపోవచ్చు. ఏ ఆగవే, ఎక్కడికి ఈ టైంలో బయటికి? అంటే అమ్మా నిద్ర పట్టట్లేదు, అలా నైట్ వాకింగ్ చేద్దామని. నైట్ వాకా? నీకు నిద్రలో నడిచే అలవాటు ఉంది కానీ నిద్రకు ముందు నడిచే అలవాటు కూడా ఉందా? ఈ మధ్య తిన్న వెంటనే పడుకుంటే ఫ్యాట్ వస్తుంది, అందుకే కొంచెం మెయింటైన్ చేద్దామని అలా నైట్ వాకింగ్ వెళ్దామని. నాకెందుకు నమ్మబుద్ధి కావట్లేదే. ఒకసారి దుప్పటి. వద్దమ్మా, నాకు చలి పుడుతుంది. ఇంత వేడిగా ఉంటే చలంటావేంటే? ప్లీజ్ అమ్మా, వద్దమ్మా, నాకు ఫీవర్ వస్తుంది. అమ్మో, బానే చేసావు కదే గెటప్ సెటప్. ర్యాంప్ వాక్ చేసే డ్రెస్ వేసుకొని నైట్ వాక్ అంటావా? అంటే అమ్మా నిజం చెప్పవే, ఎక్కడికి వెళ్తున్నావు? పార్టీకి వెళ్తున్నానమ్మా. ఏం పార్టీ? ఎవరి పార్టీ? రవి పార్టీ. అమ్మో అమ్మో, రేవ్ పార్టీయా? ఇలాంటి అలవాట్లన్నీ ఎక్కడ నేర్చుకున్నావే? అయినా నీకు అడిగినవన్నీ ఇస్తున్నాం కదే, నీకేం తక్కువ చేసావని రేవ్ పార్టీ ఈ పార్టీ? నువ్వు అనుకున్న రేవ్ పార్టీ కాదు, రవి పార్టీ. అంటే నా ఫ్రెండ్ పేరు రవి, వాడు పార్టీ ఇస్తున్నాడు, సో రవి పార్టీ. ఓ అలానా? అయినా నాకు ఛాన్స్ వస్తే ట్రెండింగ్ లోకి వెళ్తాను గానీ ట్రోలింగ్ లోకి ఎందుకు వెళ్తానమ్మా? అయినా పగలంతా పడుకుంటావు, నైట్ అంతా మేల్కొని ఉంటావు, ఏం చేస్తావే నాకు అసలు అర్థం కాదు. అమ్మా, ఇది మా బేవర్స్ గల టైం టేబుల్. ఇది నీకు అర్థం కాదు. ఇది నీకు అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చదివి నాలా ఖాళీగా ఉండాలి. నీకు అర్థం కాదులే, బాయ్. ఏయ్ బృందా, బృందా, బా ఏం పిల్లలో ఏమో అస్సలు మాటించవట్లేదు. బా, ఇది షేర్ చెయ్యాల్సిందే. ఒసేయ్, చూస్తే టీవీ చూడు, లేదంటే మొబైల్ చూడు, రెండు కలిపి చూడొద్దని ఎన్నిసార్లు చెప్పాను? అబ్బా అమ్మా, అది టీవీలో న్యూస్ అమ్మా, వింటే చాలు, చూడాల్సిన అవసరం లేదు. కానీ మీమ్స్ అమ్మా, చూస్తే చాలు, వినడానికి ఏం ఉండదు. అయినా అమ్మా, మల్టీ టాస్కింగ్ చేసిన కూతురు పట్టుకొని అన్ని మాట్లాడుతున్నావమ్మా. మల్టీ టాస్కింగా? లేవగానే బెడ్షీట్ మడత పెట్టమన్నాను, మడత పెట్టావా? ఇడిచిన బట్టలు టబ్లో వేయమన్నాను, వేసావా? చెప్పిన పని ఒక్కటి సరిగ్గా చేయదు కానీ మళ్ళీ మల్టీ టాస్కింగ్ అంట. ఒసే, నంది మెళ్ళలో గంటున్నట్టు నీ చేతిలో ఎప్పుడు ఆ మొబైల్ ఉండాల్సిందేనా? అసలు 24 గంటలు ఆ మొబైల్లో ఏం చేస్తావే? అది ట్విట్టర్ లో నా ఫేవరెట్ హీరో మీద పోస్ట్ చేస్తుంటారమ్మా. యాంటీ ఫ్యాన్స్ ఎవరో నెగిటివ్ కామెంట్స్ పెడితే వాళ్ళ మీద ఫ్యాన్ వార్ చేస్తుంటాను. ఫ్యాన్ వారా? అసలు లైఫ్ లో ఏం చేద్దాం అనుకుంటున్నావే? TFI కి బానిస అవ్వాలనుకుంటున్నా అమ్మా. అంటే ఏంటి? అమ్మా, ఏదైనా మూవీ రిలీజ్ అయింది అనుకో, అది చిన్న మూవీ అయినా పెద్ద మూవీ అయినా, మన ఇండస్ట్రీ అయినా వేరే ఇండస్ట్రీ అయినా, న్యూ రిలీజ్ అయినా రీ రిలీజ్ అయినా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి రివ్యూలు ఇస్తుంటా. మూవీ మరీ బాగుందనుకో మేము చేసి ప్రమోట్ చేస్తుంటా. ఇలా నా లైఫ్ అంతా TFI కి బానిసలా కొనసాగిద్దాం అనుకుంటున్నా అమ్మా. మరి కెరియర్? కెరియర్ దేముందులే, TFI బాగుంటే చాలు. నీకు రోజు రోజుకి పిచ్చి బాగా ముదిరిపోతుంది. ఉండు, మీ నాన్నకు చెప్పి పెళ్లి చేపిస్తాను. అమ్మా, వచ్చే అబ్బాయి కూడా TFI ఫ్యాన్ అయి ఉండాలమ్మా. ఇద్దరం కూర్చొని రివ్యూలు చెప్పుకుంటాం. జై TFI. మామూలుగా ముద్రలే దినిపిచ్చి ఎర్రగడ్ల పడేయాల్సిందే.